డప్పులు కొట్టచ్చు, అట్రాసిటీ కేసులు కూడా పెట్టొచ్చు. అరే నేను మర్చిపోయినా, ఇది నేను విశారదన్ గారి యాక్చువల్లీ థంబ్నెయిల్ చేసింది విశారదన్ గారి ట్వీట్ చూసి థంబ్నెయిల్ చేసిన, అది చెప్పడే మర్చిపోయాను నేను. ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మరి చెప్పిన, ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన అనేక సార్లు, ఏమని, రెడ్డిల చేతుల్లో పార్టీలు ఉండాలి, రెడ్డిల చేతుల్లోనే అధికారం ఉండాలి, మేము మాత్రం హీరోల్లాగా మేము నాయకత్వం. ఇది డప్పు లేవానే మా మాదిగ సోదరులారా, డప్పు సప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానయా, కొట్టూరి గట్టిగా కష్టం తప్ప. ఒక పని చేయర్రి రేవంత్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ జిల్లాని తీసేసి మాదిగోళ్ళ జిల్లా అని పెట్టుర్రు. వచ్చి నోటి మాటలు కాదు, మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లా అన్నారు, మరి మాదిగోళ్ళ జిల్లా అని పెట్టుర్రు. నీకు దమ్ముంటే డప్పులు కొట్టుర్రా, కొట్టుర్రి. అక్కడ డప్పులు కొట్టబోయడానికి పోయిన మా మాదిగ వారికి నిజంగా మీరు మానేయండి ఆ డప్పులు కొట్టుడు. డప్పులు కొట్టుడు, చెప్పులు కుట్టుడు మానేయిర్రిగా. డప్పు ఎప్పుడు కొట్టుకోవాలంటే మనకు సంబరం అనిపించినప్పుడు, లేదా మనం ఏదైనా వేడుక చేసుకున్నప్పుడు ఆ డప్పులో ఉన్న మీ కళను మొత్తం ప్రదర్శించండి. అది మన ఇంటి పండుగక లేకపోతే కుల పండుగక దేనికో ఆ డప్పులు కొట్టురు తప్పించి ఇతర వర్గాల దగ్గరికి, ఇతర కులాల సావులకు కానీ, ఇతర కులాల పేరంటాలకు కానీ, ఇతర కులాల ఇట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీటింగ్లకు కానీ డప్పులు కొడితే మన బతుకులు మారాయి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డప్పు చెప్పు తీసి మూలకు పడేయరు. డప్పు కొట్టవలసి వస్తే మాదిగ సమ్మేళనాలు, మాదిగ వేడుకలు లేదా మాల వేడుకలు అని ఇట్లా వేడుకలు మనకు మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ డప్పు శబ్దం కొట్టుర్రి, ఆ డప్పు కళను ప్రదర్శించండి. ఎవడో గొట్టంగాన్లు విడిచి 10 రూపాయలు ఇస్తానంటే డప్పు ఎట్లా కొడుతున్నారా మీరు? ఎందుకు కొడుతున్నారు? ఆయన ఏమో బాజాప్తిగా మీరు బానిసలు అన్నట్టు, ఆయన ఏదో మీ మీద పెద్దోడు అన్నట్టు కొట్టుర్రా డప్పులు అంటాను. సప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానయా, కొట్టూరి గట్టిగా. ఇదే ట్వీట్ పెట్టిళ్ళు విశారదన్ మహారాజ్ గారు, ఇదే ట్వీట్ పెట్టిళ్ళు. పొద్దున చూడగానే నాకు కూడా కొంత బాధ అనిపించింది. క్లియర్గా చూపి, రెడ్లేమో నాయకత్వం వహించడానికి, మాదిగోళ్ళేమో డప్పులు కొట్టడానిక. ఏం మాట్లాడుతున్నావు సీఎం రేవంత్ రెడ్డి? ఇది రాజ్యాంగ భాష, రెడ్డి అహంకార భాష. మహబూబ్నగర్ జిల్లా మాదిగోళ్ళదా? అది నిజమైతే ఆ జిల్లాలోని భూమి మాదా, అక్కడి రాజకీయ అధికారం మాదా, అక్కడి వ్యాపారం మాదా? ఏముంది మాకు మహబూబ్నగర్ జిల్లాలో? మీ రెడ్డి దొరల కింద బానిసలుగా, వలస కూలీలుగా మీరు పోసే సారాలు తాగి, మీరు పోసే మందుకళ్ళు తాగి సచ్చి శవాలైనందుక, ఇందుకా మాదిగొల్ల జిల్లా? రేవంత్ రెడ్డి మీరు అర్జెంటుగా ఏం మాదిగొల్లు అంత డప్పులు కొట్టండయ్యా అనే మాటను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. నిజంగా విశారదన్ మహారాజ్ గారి పోరాటం అనేది అది చాప కింద నీరులా ప్రవహిస్తున్నది. అది ఏదో ఒకరోజు పెద్ద బ్లాస్ట్ అయ్యే ఉద్యమం కావాలని ఆశిస్తున్నా. ఎంత చక్కగా ఇక్కడ వివరించిందో అర్థం చేసుకో. దయచేసి డప్పు అనేది మన సంతోషం కోసం కొట్టుకోండి, దాన్ని ఒక కళగా చూడండి. కానీ ఇదే రెడ్డి వర్గాలు లేకపోతే ఇంకోటి ఎవ్వడికి డప్పు కొట్టకండి మీరు. దయచేసి ఎవ్వడికి డప్పు కొట్టకండి. మాదిగోళ్ళ జిల్లా అట మహబూబ్నగర్ జిల్లా, మరి మాదిగోళ్ళ జిల్లాని పెట్టు. మాదిగోళ్ళ జిల్లాని పెట్టి మహబూబ్నగర్లో 10 టికెట్లో 12 అసెంబ్లీ స్థానాల్లో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయిగా, 6 స్థానాలు మాదిగోళ్ళకి. జిల్లాయే మాదిగోళ్ళది అయినప్పుడు మరి టికెట్లు రెడ్డి వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? జిల్లానే మాది అయినప్పుడు మరి రెడ్డిలు ఎందుకు అక్కడ ఎమ్మెల్యేలకు ఉన్నారు? అంటే మాటలతోటి మురిపించి ఇంకా బానిసలుగా చేసుకునే ప్రయత్నం కాదు ఇది. ఇక్కడ విశారదన్ గారిని మెచ్చుకోవాలి. ఇక్కడ ఇప్పుడు వివేక్ వెంకటస్వామి లేకపోతే ఆ రెంజల రాజేషు లేకపోతే డిగంబర్ కాంబ్లే ఏమంటాను? మనువాదులారా అంటాను. రే విశారదన్ మహారాజ్ గారు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. విశారదన్ మహారాజ్ గారు నీ వివేక్ లెక్క చెంచాగా ఉండి కాంగ్రెస్కు అడుగులకు మడుగులు ఒత్తలేడు. నీలాగా తపాస్గాన్ లాగా బీజేపీ పార్టీకి పాటలు పాడలేదు. నీ వివేక్ లెక్క బ్రాహ్మణుడి కాళ్ళ దగ్గర లేడు,
నీలాగా బీజేపీకి పాటలు పాడి గెలిపించమని అనలేదు. విశారదన్ మహారాజ్ గారు ప్రత్యామ్నాయ రాజకీయాలను సృష్టించడానికి సిద్ధమైంది. ఆయన సుదీర్ఘమైన పోరాటాన్ని చాప కింద నీరులాగా దాన్ని విస్తరిస్తూనే ఉన్నాడు. నీ కులం చూడకుండా, నీ మతం చూడకుండా విశారదన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ అని పెట్టి ఇది ఏదో ఒకరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అణగారిన వర్గ ప్రజల చేత అధికారాన్ని చేపట్టాలని ఒక బలమైన సంకల్పంతో సాగుతున్నారు. ఇప్పుడు మాట్లాడండి, నీ వివేక్ ఇప్పుడు ఎవరి తొత్తు? నీ రేవంత్ రెడ్డి తొత్తు కాదు. నీ వివేక్ ఎవరి తొత్తు? రాహుల్ గాంధీ తొత్తు కాదు. నువ్వెవరి తొత్తు? రాహుల్ గాంధీ తొత్తు కాదు. నువ్వెవరి తొత్తు? మనువాది తొత్తువి దిగంబర్ కాంబ్లే. వివేక్ నువ్వు మనువాది తొత్తువే. నువ్వు మనవాది తొత్తువే రెంజల రాజేష్. ఆ స్టేజ్ ఎక్కి కులానికి జై కొట్టిన ప్రతి ఒక్కడు మనువాదే. నేను మొన్న మా గుంటూరులో మా చిలకవారి ఆత్మీయ సమ్మేళనానికి పోయినా. అక్కడ జై భీమ్ జై అంబేద్కర్ అని మాట్లాడినా. నేను స్పీచ్ స్టార్ట్ చేసుడుతో ఒక మాట అన్న, కులాన్ని ఎవ్వడు పట్టించుకోకుర్రు అని చెప్పిన. కులాన్ని మన చిలకవారు ఎవ్వరు పట్టించుకోకండి అని చెప్పిన. అంత ధైర్యం ఉంది అమ్మికెవడికన్నా? కులానికి జై కొట్టుకుంటా, కుల కంపులో బతుక్కుంటా, మళ్ళీ మీరు కుల నిర్మూలన చేస్తామని ఎట్లా చెప్తున్నారా వెదవల్లారా? మళ్ళీ మీరు అంబేద్కర్ వారసులు అని ఎట్లా చెప్తున్నారా వెదవల్లారా? ఇప్పుడు అడుగుతున్నా నేను. మా స్టేజ్ ఎక్కితిరి జై కులమని జై కొడితిరి, మళ్ళీ మేము అంబేద్కర్ వారసులమని చెప్పుతాడు కొడతాడు. అంబేద్కర్ గారు బతుకుంటే తన కులస్తులంతా తను లండన్ నుండి వస్తున్నప్పుడు శాల్వాలు ఈ సన్మానాలు పట్టుకొని పోతే అంబేద్కర్ గారు తిట్టిండ్లు. అరే వ్యక్తిగత పూజ చేయకు అనరా, మీరు ఇంకొకసారి ఇట్లనే తీసుకొస్తే కనుక మీరు ఎవ్వరు నా దగ్గరికి రావద్దన్నాడు. మీకు దమ్ముంటే విశారదన్ గారిలాగా ప్రత్యామ్నాయ రాజకీయం చేయర్రి. మీరు అంటారు కదా మేము ఇంత పొడుగోళ్ళం అంత పొడుగోళ్ళం, దేశాన్ని నిర్మించింది మేమే అంటాను కదా, మంచోళ్ళే, సంతోషమే. దేశాన్ని నిర్మించినామని ఎప్పుడో నిర్మించినామని జబ్బాలు జరుచుకోవడం కాకుండా ఇప్పుడు రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి, ఇప్పుడు రాజకీయాల్లో స్వతంత్ర నాయకులు ఎదగడానికి ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. వానికో వీనికో తొత్తులుగా ఉన్నారు మీరు, ఆ పార్టీకో ఈ పార్టీకో తొత్తులుగా ఉన్నారు. మందకృష్ణ గారు కూడా పార్టీలకు మద్దతు ఇస్తున్నారు తప్పించాయనే పార్టీలో చేరలే ఎక్కడైనా. మీలాగా మీ వివేక్ వెంకట స్వామిలాగా 1000 కోట్లు పెట్టుకొని కూడా కాంగ్రెస్ కాలు పట్టుకోలే. కాంగ్రెస్కు మద్దతు ఇస్తారు, లేకపోతే బీజేపీకి మద్దతు. అవును భయ్, కావలసిన దాన్ని సాధించుకోవడానికి ఎవరికైనా మద్దతు ఇస్తాం. వాని కాళ్ళు పట్టుకోం మేము, వాని కుతికలే పట్టుకుంటాం మేము. చలో రాజకీయం చేయరు విశారదన్ మహారాజ్ గారు లాగా రాజకీయం చేయరు, చూద్దాం. దయచేసి మాదిగ సోదరులారా మరొకసారి చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని ఏలే అంత శక్తి ఉన్నది. మీరు డప్పు కొట్టుకుంటూ చెప్పు కొట్టుకుంటూ అక్కడనే ఆగిపోవద్దు. నేను ఇంకొక మాట చెప్తున్నా, మాలవారిలో చాలామంది మంచివారు ఉన్నారు. మాలవారే మనకు సపోర్ట్ చేస్తున్నారు వర్గీకరణ జరగవలసిందేనని. గా మాల వసంతక్క ఇది అన్యాయం రా, దుర్మార్గులారా, స్వార్థపూరిత మాలల్లారా, వాళ్ళు చేసే పోరాటం నిజాయితీ గలది అనే అద్దంకి దయాకర్ గారు మనకు సపోర్ట్ చేసిండు. మనం చేసే పోరాటం సరైందనే గద్దర్ గారు మన పోరాటానికి సపోర్ట్ చేసిండ్రు. మనం చేసే పోరాటం, మనం చేసే ఫలాలు అందరికి అందాలి, ఒక మాల మాదిగలుగా తినొద్దు, అందరు తినాలి అని మాల వసంతక్క కూడా సపోర్ట్ చేసింది. చలో మీరు పెట్టిన మాలవారి సభకు ఒక్క మాదిగ వారన్న వచ్చి మీకు సపోర్ట్ చేస్తే ఇప్పటికిప్పుడే వర్గీకరణ వద్ద అంటాం. మాకు అద్దంకి దయాకర్ గారు మాకే సపోర్ట్ చేసే వర్గీకరణ కావాలని, మా గద్దర్ గారు మాకే సపోర్ట్ చేసే వర్గీకరణ కావాలని. ఆఖరికి మా మాల వసంతక్క మొన్న నల్గొండలో పెట్టిన సభకు వచ్చి మాలల్లోని కొంత స్వార్థపూరిత వ్యక్తులు ఇది అడ్డుపడుతున్నారు, ఒక మాల మాదిగ వారు బాగుపడితే కాదు మిగతా ఉపకులాలని బాగుపడాలని ఆమె కూడా మద్దతు పలికే. ఇక్కడనే మీ సిగ్గుపోతలేదా? మీరేమంటారు? మాయావతి గారితో ఒప్పించాలని చూస్తాను. కులము అక్కడ చెమర్లు ఆల్రెడీ అభివృద్ధి చెందినవారు, అభివృద్ధి చెందినవారు కాబట్టి ఆ రాష్ట్రం వరకే ఆలోచిస్తుంది మాయావతి గారు. ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఇక్కడ ఆల్రెడీ అధికారం చేపట్టిన చెమర్లు నష్టపోతారని ఆమె స్వార్థం కోసం ఆమె మాట్లాడతలేదు. ఆమెకు మాకేం పొత్తు? ఆమెదో రాష్ట్రం మాదో రాష్ట్రం, ఆమెకు మాకేం పొత్తా? వర్గీకరణ 100%
న్యాయబద్ధమైన డిమాండే. దానికి మా మంచి మాలలైన హృదయం కలిగిన మాలల సపోర్ట్ మాకున్నది. అది ఖచ్చితంగా శాశ్వతమైన పరిష్కారం దొరకాలే. ఇంకోటి కుక్కీల మైతిల్లాగా ఇక్కడ మాదిగ వారు మాలవారు కొట్టుకునేదాకా ఈ వేస్ట్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో, నిన్న రెచ్చగొట్టాలని చూసిన వేస్ట్ యూజ్లెస్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో, ఆ వేస్ట్ యూజ్లెస్ ఫెలోస్ అందరికీ బుద్ధి వచ్చేలా మా బుద్ధి కలిగిన మాలనే బుద్ధి చెప్తారు. ఇంకోటి నిన్న అసలు తిట్టుడు విమర్శించుడు తప్పించి ఇక ఈ ప్రాసెస్లో ఇది తప్పని ఒక్కటి చెప్పలే. అక్కడ నిన్న ఎక్కినోడు, నిన్న వచ్చిన స్పీకర్లు ఎవ్వడు కూడా ఎంత వెలవెలబోయిందా అంటే ఆ సభ. మీరు నల్గొండ సభ చూడుర్రి, మా మాలవారు పెట్టుకునే సభ చూడుర్రి, రెండింటిని చూస్తే ఏది సూపర్ సక్సెస్తో మీకే అర్థమవుతుంది. ఇక మాలవారు మాదిగ వారు కొట్టుకోవడం కాదు, మీకు దమ్ముంటే విశారదన్ మహారాజ్ గారితో నడువురు. మీరు నిజంగా అధికారం కోసం కొట్లాడదాం అనుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారి సీటు గుంజుకోవాలనుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారిని పక్కకు జరిపేసి మనమే ఆ సీట్లో కూర్చోవాలనుకుంటున్నాం అనే ఏమాత్రం మీలో చైతన్యం ఉన్నా డిఎస్పి పార్టీ విశారదన్ మహారాజ్ గారి చేయి పట్టుకొని నడువురు మీకు దమ్ము ఉంటే. ఇక ఆ దమ్ము లేనప్పుడు మళ్ళీ ఈ రెంజల రాజేష్ దిగంబర్ కాంలో ఇంకొకరో మళ్ళీ బీజేపీ కోసం పాటలు పాడుకుంటారు. వెనకంగా పోయి బీజేపీతో సోపతి చేసి మందకృష్ణ గారు ధైర్యంగా పోయి బీజేపీ ప్రధానమంత్రిని పిలుచుకొని వచ్చిండు. అది మొగోడితాను. బాజాబ్తిగా నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నా, నా జాతి కోసం, నా జాతి ఫలాల కోసం అని చెప్పి, మీలాగా చీకట్లో పోయి పాటలు పాడి పైసలు తెచ్చుకొని వాని కాళ్ళు వీని కాళ్ళు మొక్కినట్టు మందకృష్ణ గారు చేయరు కూడా. ఎందుకంటే ఆయనకున్న ధైర్యం వేరే, ఆయన లెక్క వేరే, ఆయన పోరాటం వేరే.